ప్రస్తుతం మనతో పాటు పెద్దపల్లి బీఎస్పీ ఏదైతే ఎమ్మెల్యేగా పోటీ చేసిన దాసరి ఉష గారు ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. ఇప్పుడే గత కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఇక ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, ఇక అన్ని విషయాలు అడుగుదాం. ప్రధానంగా చెప్పండి మేడం, బహుజన ఆ, ఏదైతే బహుజనుల కోసమే ఉద్భవించిన పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఎంతోమంది వందల మంది మీ వెంట నడిచారు, ప్రవీణ్ కుమార్ గారు వెంట నడిచారు. ఇప్పుడు సడన్గా వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం, దీన్ని ఎట్లా చూస్తారు? ఇక బీఎస్పీకి సంబంధించి బంధం తెగిపోయింది, ఈ క్షణాన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు? ముందుగా బహుజనుల గురించి వస్తే ఏ పార్టీలోనన్నా చూడండి, జెండాలు మోసే దగ్గర మేమున్నాం. ఏ పార్టీలోనన్నా సభా వేదికలకు పోయే దగ్గర మేమున్నాం. మరి అన్ని పార్టీలలో మేమున్నప్పుడు, అన్ని రాజకీయ పార్టీలకు ఓట్లు కూడా వేసేది బహుజన బిడ్డలే అయినప్పుడు ఏ పార్టీలోనన్నా ఉన్నారు మా బహుజన బిడ్డలు అనేది మొదటిగా మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా మన తెలంగాణ గురించి వస్తే మన బహుజన వర్గాలకు చెందిన ఎంతోమంది యోధులు కష్టపడ్డారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, పండగ సాయి, ముదిరాజ్, బెల్లి లలితాకొక గొల్ల కుర్మ బిడ్డ, ఈ విధంగా ఎంతోమంది తెలంగాణ కోసం పోరాటం చేసి బహుజన వీరులు కూడా ఉన్నారు. 1300 మంది అమరవీరులు ఉన్నారు. మరి ఆ విధంగానే నేడు ఒక బీఎస్పీ పార్టీలో బహుజన వాదాన్ని పెంపొందించుకుందాము అని చెప్పేసి నిస్వార్థంగా మా సేవలు మేము చేయడం జరిగింది. కానీ ఆదినాది నాయకత్వం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం బీఆర్ఎస్ తోటి పొత్తుతోటి పోండి అని చెప్పిన నాయకత్వమే ఒక 2 రోజుల తర్వాత మాకు ఒత్తిళ్ళు వస్తున్నాయి, మాకు ఇంకొక పార్టీ వల్ల మేము చితికిపోతున్నాము అని చెప్పేసి ఈ బీఆర్ఎస్ బీఎస్పీ కూటమిని రద్దు చేసుకోండి అని చెప్తే మేమెందుకు భయపడాలి? మరి ఏ ఆత్మ గౌరవాన్ని బతికించుకోవడానికైతే మేము బీఎస్పీ పార్టీలోకి పోయామో, మరి అక్కడ మాకు అవమానం జరుగుతుంది అన్నప్పుడు, ఇచ్చిన మాట వెనక్కి తీసుకోమని అన్నప్పుడు మరి మేమెందుకు చేయగలుగుతాం, మేమెందుకు తల వంచాలి అని చెప్పి నేడు అదే బహుజనుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు అని చెప్పి ఆ పార్టీకి రాజీనామా చేసి మరి ఒక్కొక్కరం ఒక్కొక్క కూటమికి పోతే మళ్ళా బహుజన వర్గాలు ఎప్పుడు కూడా బాగుపడవు. అందుకనే ఒక చీపిరి పుల్లని తీసుకోండి, ఏమైనా చేయగలుగుతుందా? ఇట్లా అంటే ఫట్టుమని ఇరుగుతుంది. కానీ అదే అన్ని చీపిరి పుల్లలు కలిసి ఒక కట్ట లెక్క అయితే అన్ని ఊడ్చిపడేస్తుంది. సేమ్ అట్లనే మేము అందరం కూడా ఒక కట్ట లెక్క ఉండి బీఆర్ఎస్ మీ బహుజన నాయకత్వానికి సంబంధించి ఏదైతే మీ కార్యాచరణ ఉండబోతుందో దానికి సంబంధించి నిజంగా ఆ ఆశలు, ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో నెరవేరుతాయని మీరు అనుకుంటున్నారా అసలు? ఒక నాయకుడు, ఒక నాయకత్వ లక్షణాలు ఎప్పుడైనా కూడా వాళ్ళ గుండెలలో ఏమైతే ఉంటుందో అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆ నాయకుడే ఒక బహుజన వీరుడు, అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మనం చేయగలుగుతామని అంటే అవకాశం ఇస్తే చేయాలి, అవకాశం ఇవ్వకపోతే గుంజుకొని చేయాలి. బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎవరి కోసం ఏర్పడ్డది? ప్రజల సంక్షేమం కోసమే కదా ముందుగా ఏర్పడ్డది. మరి నేడు చూడండి, మన కాంగ్రెస్ పార్టీలో అంతా చక్కగా జరుగుతుందా? మన పిల్లలు, మన గురుకులాల్లో చదువుకునే బిడ్డలు ఉరి వేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి వాళ్ళని కలిసిల్లా? మరి మన గ్యారంటీ అని చెప్పేసి గ్యారంటీలు ఇస్తారు, కానీ మన బిడ్డల బతుకులకి మాత్రం గ్యారంటీ లేదు ఇక్కడ. మరి అట్లాంటి రాజకీయాలని నేడు చూస్తున్నప్పుడు మరి వాళ్ళకి ప్రతిపక్షంగా ఎవరు నిలుస్తారు? వాళ్ళకి ప్రతిపక్షంగా ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం కథం చేయాలని చెప్పేసి బీజేపీ ఇడికి వచ్చేసి కవిత అక్కడ సంవత్సరం క్రితం నుంచే అరెస్ట్ చేస్తా అని అన్నది. ఇప్పుడు ఎందుకు, ఈ సమయంలో ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? మరి ఈ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ రెండు మన తెలంగాణకు వచ్చి కంప్లీట్గా ఇక్కడ ప్రాంతీయత్వాన్ని అంతం చేసి ఇక్కడ ఉండే తెలంగాణ బిడ్డల గొంతుకలు మూద్దాము అని ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ ఉండే తెలంగాణని ఢిల్లీకి తాకట్టు పెడదామని ప్రయత్నం చేస్తున్నాయి. మరి అట్లా తాకట్టు పెడితే ఊరుకునేటోళ్ళం కాదు మేము. మరి ఇప్పుడు చూసుకుంటే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అది అధికారంలో ఉంది కదా, మేము అడిగి పోతే సంపాదించుకోవచ్చు పైసలు, లేదా సంపాదించుకున్నది మొత్తం కూడా దాచుకోవచ్చు దాంట్లో అని అనేసిపోతున్నారు. మేము సంపాదించుకునేటోళ్ళం కాదు, లేదా మేము దోపిడీ చేసి పెట్టుకునేటోళ్ళం కూడా కాదు. మేము ఏదైనా నిఖార్సైన నాయకులం కాబట్టి మేము ఎవ్వరికి కూడా భయపడము. కాబట్టి నేడు మేము ప్రతిపక్షంగానే నిలుచుకుంటూ మా తెలంగాణ బహుజన బిడ్డల స్వప్రయోజనాల కోసం, వారి ప్రయోజనాల కోసం వాళ్ళకి ఒక గొంతుగా నిల్చోవడానికి, వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ గా నిల్చోవడానికి నేడు బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం. ప్రధానంగా చెప్పండి, మీ వెనకాల ఏదైతే మీ బహుజన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తారనేది ప్రవీణ్ కుమార్ గారిని చాలామంది నమ్మారు. అదే దశలో దాదాపు 100 మంది 1000 మంది మీ వెంట నడిచిన పరిస్థితి కనపడుతూ ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు కొంత సెక్షన్ పీపుల్గా విడిపోయి చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. మేము మిమ్మల్ని నమ్ముకొని వచ్చాము, మిగతా బీఆర్ఎస్ పార్టీలోకి ఎట్లా వెళ్తారనేది. వారందరికీ మీరు ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఒక 100 మంది ఉన్న దగ్గర, కొన్ని వేలాది మంది ఉన్న దగ్గర ఎవరికి వాళ్ళకి కూడా స్వతంత్రం ఉంటుంది, ఆలోచించుకునేంత స్వతంత్రం.
కాబట్టి నేటికి కూడా నేను ఏమంటున్నానంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద రాళ్ళేసే వాళ్ళు మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీకు కూడా మీ సొంతంగా మీరు ఆలోచిస్తున్నారు అని అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎలాంటి మీ సొంతంగా మీరు ఆలోచించుకునే విధంగా మీకు ప్రజాస్వామ్యం ఇచ్చారో ఆలోచించండి. మరి ఆ ఒక్క విషయంలోనే మనకి తెలుస్తుంది మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం ఎలాంటిది అని చెప్పి. ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీలో మీది అంటే మీరు ఏం చెప్తారు? తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క వర్గానికి మేమందరం కూడా అండగా ఉండబోతున్నాం. మరి రేవంత్ రెడ్డే కాదు, మన కాంగ్రెస్ పార్టీయే కాదు, అటు బీజేపీ పార్టీయే కాదు, ఆ రెండు కలిసి వచ్చినా కూడా మేము ఆ గోడలన్నీ అంతం చేసి మన ప్రాంతీయత్వాన్ని బతికిస్తాము అని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఉషా చెప్తా ఉంది. ఏదైతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వారందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా బహుజన సిద్ధాంతం కోసమే చివరి వరకు ప్రవీణ్ కుమార్ అయినా మేమైనా పోరాడతాము. దానికి సంబంధించి మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాము. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే రాజ్యాధికార దిశగా మేము అడుగులు వేస్తామంటూ కూడా ఉషా చెప్తున్న సందర్భం. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో ప్రశాంత్, తెలంగాణ భవన్.